ఒక సినిమా షూటింగ్లో గాయాల పాలైన ప్రభాస్ మిగతా షూటింగ్లు కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా జపాన్కి వెళ్లాల్సిన పని కూడా ఆయన మాత్రం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్వయంగా ప్రభాసే ఒక పోస్ట్ మాత్రం పెట్టాడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ అన్కండిషనల్ లవ్ చూస్తుంటే నేను పూర్వజన్మల సుకృతం చేసుకున్నాననే విధంగా, అదేవిధంగా ఇప్పుడు రాజసాబ్ సినిమా షూటింగ్లో నాకు మాత్రం నా కాలికి గాయం అవడం వల్ల ఇప్పుడు జనవరి 3కి జపాన్లో కల్కి సినిమా రిలీజ్ ఉంది. సో ఆ ప్రమోషన్స్కి కూడా నేను రాలేకపోతున్నాను, అక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా సారీ అనే విధంగా తను మాత్రం తొందరలోనే కలుద్దాం, మళ్ళీ నాకు మాత్రం ఇప్పుడైతే బాగానే ఉంది, తొందరలోనే కోలుకుంటాను, మీ ముందుకు వస్తాను, తొందరలోనే మళ్ళీ కలుసుకుందాం ప్రభాస్ అనే విధంగా తను మాత్రం ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆ పోస్ట్ చూసిన తర్వాత ప్రభాస్కి ఏమైంది, మా డార్లింగ్కి ఏమైంది అనే విధంగా చాలామంది తన ఫ్యాన్స్ మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో ఎప్పుడైతే ఈ పోస్ట్ చూసారో, ఈ న్యూస్ చూసారో అప్పటి నుంచి అందరూ కూడా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్కి ఏమైంది, ఎక్కడ గాయమైంది, ఏ షూటింగ్లో, అసలు మళ్ళీ సినిమాలు ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే రాజాసాబ్ సినిమా షూటింగ్లో ఆ సినిమా మనకు ఏ విధంగా ఏ బ్యాక్డ్రాప్లో ఉంటుందో కూడా అందరికీ తెలుసు, చాలా ఒక థ్రిల్లర్గా ఉండబోతుంది కాబట్టి అలాంటి దాంట్లో ఫైటింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లోనే ప్రభాస్ కాలికి మాత్రం గాయమైందంట, కాలు బెనికినట్టు అయ్యింది. సో దానికోసమని ఆయన జపాన్కి వెళ్ళాల్సిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అదేవిధంగా చేయాల్సిన షూటింగ్స్ కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆయన బాగానే ఉన్నాడని తెలుస్తుంది, తొందరలోనే కోలుకోవాలి, మళ్ళీ సినిమాలు చేయాలి. ఖచ్చితంగా ప్రభాస్ ఈఐకి ఒక సినిమా తీసుకొస్తున్నాడు, ప్రేక్షకులందరినీ కూడా ఆనందపరుస్తున్నాడు. సో తొందరలోనే ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ చేయాలి, మేము స్క్రీన్ మీద చూడాలని చాలామంది ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.